నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ చుక్క నూనె లేకుండా ప్రోబయోటిక్ రిచ్ వెజ్ రోల్స్ ప్రిపేర్ చేసుకుందాము. ఇవి టేస్టీనే కాదు, చాలా హెల్తీ కూడా. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ కూడాను. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అరకప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూను నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా, అంటే 1 చిటికెడు ఉప్పు అయితే సరిపోతుందండి. అలాగే 1/4 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు 1 చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకుందాము. 1 గ్లాసు మజ్జిగ చేసి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు పిండిలో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తము బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి. చూడండి, అన్నీ మిక్స్ చేసుకున్న తరువాత ఇలా ముద్ద చేస్తే ముద్దలాగా అవుతుంది. ఇప్పుడు దీనిలో సరిపడా మజ్జిగ పోసుకొని మనం పిండిని మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిలో మనం వాటర్ అనేది అస్సలు యాడ్ చేయట్లేదండి. మజ్జిగ ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్, అందుకని మజ్జిగతోటి మనం ఈ పిండిని కలుపుకుంటున్నాము. ఇలా చేయడం వల్ల మన బాడీకి కావలసిన ప్రోబయోటిక్ అందుతుంది. దీనిని మరీ పల్చగా కాకుండా, అలా అని మరీ మందంగా కాకుండా పిండిని కలుపుకోవాలి. పిండిని ఇక్కడ చూపిస్తున్నట్లు కొద్దిగా మసాజ్ చేస్తూ కలుపుకుంటే పిండి కూడా బాగా సాఫ్ట్గా అవుతుంది. ఫైనల్గా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. దీనిని మూత పెట్టి 10 నిమిషాలు పక్కన ఉంచుకుందాము. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఈ పిండిని ఒకే రోల్ అవుతుందండి. మనం చిన్న చిన్న రోల్స్గా ఏం చేసుకోవట్లేదు, ఒకటే పెద్ద రోల్గా చేసుకుంటున్నాను. దీని మీద పొడిపిండి చల్లుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి. ఎంత పెద్ద చపాతీ వస్తే అంత పెద్ద చపాతీలాగా ఒత్తుకోవాలి. చూడండి, ఫైనల్గా చపాతీ రెడీ అయిపోయింది. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్లు చాలా పల్చగా ఒత్తుకున్నాను. చపాతీ ఏమీ మందంగా లేదు. దీనిపైనున్న పొడిపిండి డస్ట్ అంతా క్లీన్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను నెయ్యితోటి చపాతీని గ్రీస్ చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మనం పెట్టే స్టఫింగ్ అనేది బాగా కుక్ అవుతుంది, ఆయిల్ లేకపోయినా కూడా. అందుకని చపాతీ మొత్తానికి నెయ్యితో గ్రీస్ చేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసుకున్న చపాతీ మీద గ్రేట్ చేసుకుని ఉంచుకున్న క్యారెట్ని ఇలా ఒక లేయర్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కల్ని కూడా ఇంకొక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. వీటితో పాటు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే పన్నీర్ని కూడా గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లు చపాతీ మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ మొత్తంలో ఎటువంటి టేస్ట్ అనేది ఉండదు కదా, అందుకని చెప్పి పైన 1 చిటికెడు ఉప్పును స్ప్రింకిల్ చేసుకోవాలి. అలాగే 1 చిటికెడు కారంని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. వీటితో పాటు 1 చిటికెడు ధనియాల పొడిని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. అలాగే 1 చిటికెడు జీలకర్ర పొడిని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇవన్నీ వేయడం వల్ల లోపలున్న స్టఫింగ్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఒక సైడ్ పట్టుకొని ఇక్కడ చూపిస్తున్నట్లు రోల్ చేసుకోవాలి. చివరికి వచ్చిన తరువాత దీనిని కొద్దిగా వాటర్ తీసుకొని వేలుతో వాటర్ని అంచుల వెంట తడి చేయండి. ఇక్కడ చూపిస్తున్నట్లు తరువాత అంచులను స్టిక్ చేసేయండి.
ఇప్పుడు మనకు రోల్ అనేది అస్సలు ఓపెన్ అవ్వదు, స్టిక్ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న రోల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇలా కట్ చేసుకోండి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తరువాత వీటన్నింటినీ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న రోల్స్కి పైన నెయ్యితో గ్రీస్ చేసుకోండి. బ్రష్తో గ్రీస్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రీస్ చేసుకున్న వాటిని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద మందపాటి గిన్నె కానీ కుక్కర్ కానీ పెట్టుకోవాలి. దానిలో ఉంటే ఇసుక పోసుకోండి, లేకపోయినా పర్వాలేదు. దీనిపైన ఒక స్టాండ్ ఉంచి మనం ప్రిపేర్ చేసుకున్న రోల్స్ని దానిలో పెట్టుకోవాలి. పైన మూతతో కవర్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి అరగంట పాటు దీనిని బేక్ చేసుకోవాలి. అరగంట తర్వాత చూడండి పర్ఫెక్ట్గా బేక్ అయినాయి. వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కెచప్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ప్రోటీన్ బేస్డ్ అలాగే ప్రోబయోటిక్ బేస్డ్ వెజ్ రోల్స్ రెడీ అయిపోతాయి. చూడండి, మీకు నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. లోపల మనం పెట్టిన వెజిటబుల్స్ కూడా ఎంత బాగా కుక్ అయినాయో. చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీ అయిన స్నాక్ ఐటమ్. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.